టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు కోల్కతా ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిన విషయమే. గత 10 రోజుల నుంచి దీని మీద న్యూస్ ఛానల్స్ కానీ ఆర్టికల్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. రోజుకు ఒక ట్విస్ట్ చూస్తూనే ఉన్నాం మనం. సంజయ్ రాయ్ DNA టెస్ట్ అంటున్నారు, పాలిగ్రఫీ టెస్ట్ అంటున్నారు, అనలైజింగ్ టెస్ట్ అంటున్నారు, ఒక పక్క సైకో అంటున్నారు, ఇన్ని టెస్టులు కూడా చేస్తున్నారు. మరి ఈ న్యూస్ ఫాలో అవుతున్నారు చాలామంది సిటిజన్స్ కూడా ఈరోజు మనతో పాటు. అందులో ఒక ఆవిడ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ భావన గారు మా కాల్ చేసి మీ సుమన్ టీవీలో నేను కూడా నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలండి అబౌట్ దిస్ కోల్కతా ఇన్సిడెంట్ అని చెప్పారు. మరి ఆవిడ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఏం మాట్లాడతారో తన మాటలను తెలుసుకుందాం. నమస్తే భావన గారు. నమస్తే అండి. భావన గారు చెప్పండి, మరి కోల్కతా ఇన్సిడెంట్ జరిగి ఒక 10 రోజులు అవుతుంది, దాని మీద చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నారని చెప్పారు. నాకు కాల్ చేశారు, నేను కూడా మాట్లాడాలి, మీరు షేర్ చేసుకోవాలి మీ సుమన్ టీవీలో అని. ఏం మాట్లాడతారు? నేను ఒక నైట్ 8th అయింది ఇది ఇన్సిడెంట్. లైక్ 4-5 days నుంచి నేను కూడా కొంచెం చూస్తున్నాను. ఇవ్వద్దు, ఎంత చూడకూడదు అనుకున్నా సరే భయం వేస్తుంది చూస్తుంటే అని చెప్పేసి వాట్సాప్లో స్టేటస్లో నేను అన్నీ చూస్తున్నాను. అంటే నేను వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ కూడా నేను రీసెంట్గా చూశాను. అది ఎలా ఉందంటే తప్పు చేసినాడు బాగానే తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి నెక్స్ట్ అంతేనా? ఇంకా పేరెంట్స్ ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళ పెయిన్ చూశాను. వాళ్ళకి నాకు మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంతలా చదివిపించి ఆ అమ్మాయిని డాక్టర్గా చూద్దామని కూడా అనుకున్నారు. ఏంటి దానికి? నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిని. ఒక డెలివరీ పెయిన్స్ ఒక మదర్కి, ఒక ఆడదానికి తెలుస్తుంది అన్నట్టు ఆడపిల్ల చచ్చిపోతుంది, పెరిగిన పిల్ల చనిపోయింది అంటే ఆ పెయిన్ ఒక మదర్కే ఉంటుంది, అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకి ఉండదు. నేను చూసుకునేది 3-4 days నుంచి. నాకు పాప ఉంది, నాకు కజిన్స్కి ఆడపిల్లలు ఉన్నారు, నా ఫ్రెండ్స్కి ఆడపిల్లలు ఉన్నారు. అంటే ఎక్కడో జరిగింది, అదే మన ఇంటి పిల్ల కూడా ఉంటే ఏంటి పరిస్థితి? బతుకుతామా చచ్చిపోతామా స్పాట్లో, ఏంటి పరిస్థితి అని. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? వర్కింగ్ ఉమెన్స్ అంత దూరం వెళ్ళి పిల్లల్ని ఎలా తీసుకురావాలి, ఆడపిల్లల్ని? అంటే ఇంకా డెలివరీ పెయిన్స్ ఒక మదర్కే తెలుస్తాయి. అది ఎంత చెప్పినా అర్థం కాదు. పక్క నుండి హస్బెండ్ చూస్తున్నా, బ్రదర్ చూస్తున్నా, ఫాదర్ చూస్తున్నా, ఎవరికి అర్థం కాదు ఆ పెయిన్ ఇలా ఉంటుంది అని. మగపిల్లలు తల్లిదండ్రులకి ఆ పెయిన్ తెలియదండి. ఆడపిల్లలు, ఆ పాప చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్ పెయిన్ విన్నాను నేను. ఇంత కష్టపడింది, తన టాపర్ అని చెప్తున్నారు వాళ్ళు. 8:30కి ఫోన్ మాట్లాడిందని చెప్తున్నారు, ఇలా తిన్నానని చెప్తున్నారు, అన్నీ షేర్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇన్ని అవర్స్ డ్యూటీ అయిన తర్వాత కూడా పేరెంట్స్ కూడా అడగలేకపోయారు, ఇన్ని అవర్స్ కంటిన్యూగా నువ్వు ఎందుకు చేస్తున్నావు, వచ్చేసాయి అంటే. ఒక ఆ వర్కింగ్ ఉమెన్కి ఆ ఫ్రీడమ్ కూడా లేదా? ఇన్ని అవర్స్ నేను చేయలేను, 8 hours, 14 hours, 16 hours అంతకు లిమిట్ అయ్యి మనుషులు ఆడవాళ్ళు చేయగలుగుతారా? పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అక్కడ డ్యూటీ వేసే వాళ్ళకి లేదా సెన్స్? లేకపోతే ఈవెన్ పేరెంట్స్ కూడా అడగలేకపోయారు, ఓకే మా అమ్మాయి చేస్తుంది కదా 100% ఇచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప అక్కడ ఏదో మిస్టేక్ అవుతుంది అన్నది వాళ్ళకి అక్కడ గ్లిచ్ అవ్వలేదు. ఏదో అవుతుంది, ఇన్ని అవర్స్ కంటిన్యూగా ఎందుకు చేశారు అన్నది. టీవీస్లో కూడా చూశాను సంజయ్ రాయ్ని నేను. వాడిని చాలా జాగ్రత్తగా చేతిలో చేసి తీసుకొని వెళ్తున్నారు, నన్ను ఊరేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఆడంత డేర్గా అన్నాడంటే ఏదో ఉంది వెనకాల. తను చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టు ఆ వర్డ్ రిలీజ్ చేసేసాడు బయటకి. అది ఎంతవరకు అంటే ఇంకా ఎలా పాపలను ఎలా ప్రొటెక్ట్ చేయాలి? మదర్స్ ఎలా చేయాలి? ఫాదర్స్ ఎలా చేయాలి? మెయిన్ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలా చేయాలి? ఏదైనా వెపన్ ఇవ్వాలా చేతికి? వెపన్ పెట్టుకొని వెళ్ళండి అమ్మ, హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా ఇస్తే స్పాట్లో చేసేయండి. ఒకవేళ అలా చంపేశారే అనుకోండి అమ్మాయిలు, ఏమన్నా మళ్ళీ అమ్మాయిలను ఏమైనా చేస్తారా మీరు? దానికి ఏమన్నా ఉందా? లేదంటే ఒక ఫోన్ కాల్ పెట్టండి. మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి పర్సనల్గా. మీ పేరెంట్స్కి చెప్పుకోలేరు, బ్రదర్స్కి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేరు కొన్ని హెరాస్మెంట్ చేసేవి. నేను ఎంప్లాయీని, నేను ఫేస్ చేసుకునే వచ్చాను. అంటే కొంతమంది ఫేస్ చేస్తారు, కొంతమంది చేయలేరు. ఒక నెంబర్ ఇవ్వండి, ఒక టీంని అలొకేట్ చేయండి, మాకు చెప్పండి. మీకైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు జెన్యున్గా చెప్పారా లేదా అన్నది స్పై చేయండి. వాడు నిజంగానే సైకోగాడా కాదా అన్నది స్పై చేసి వాడిని పనిష్ చేయండి. ఆ పనిష్ చేసింది ఈ అమ్మాయికి కూడా తెలియవసరం లేదు. నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయికి హెరాస్మెంట్ రాదు, వాడు కనిపించాడు కాబట్టి ఓకే నాకు ఇది క్లియర్ అయిపోయింది అన్న థాట్తో ఉంటుంది. అరే మనం మూవీస్ కూడా చూస్తున్నాము, రేప్ కేసు అవుతుంటే 3 hours మూవీస్లోనే జస్టిస్ వచ్చేస్తుంది. ఓ పని చేయండి, మూవీస్లో కూడా ఇలాగే ఉంటుంది అని రియాలిటీ చూపించండి. మూవీస్లో 3 hours మూవీస్లో క్లైమాక్స్లో వచ్చేటప్పటికి వాడు చచ్చిపోతాడు,
వాడిని ఏదోలాగా పనిష్ either మదర్ చంపేస్తుంది, లేదా హీరో చంపేస్తాడు, లేదంటే ఫాదర్ చంపేస్తాడు, లేకపోతే పోలీసులు ఏదో ఒకటి జరుగుతుంది పనిష్మెంట్. Yes. రియల్గా అది జరగట్లేదు కదా, పోనీ అదైనా చూపించేసేయండి. మీకు ఇలా అయితే ఇలా జరగదు, ఇలా ఉండదు, ఇలా ఏమైనా సరే. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటుంటే వెంటనే డైవర్స్ వచ్చేస్తుంది. ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందంటే డైవర్స్ ఇప్పించేస్తున్నది. ఈ అమ్మాయి చచ్చిపోయింది, టార్చర్ పెట్టి చనిపోయింది. ఆ వీడియోస్ ఏంటి, చూడాలా వద్దా, అన్ని స్టేటస్ ఓపెన్ చేస్తుంటే అదే భయం. 3 days నుంచి ఇదే మీద ఉన్నాను నేను, ఏంటి ఇలా ఏంటి అని. స్కూల్ నుంచి వచ్చే అమ్మాయిని నేను యాక్చువల్గా మా ఇంటికి డ్రాప్ చేయించుకోవాలి, ఆఫీస్లో డ్రాప్ చేయించుకుంటున్నాను, నాతో పాటు తీసుకెళ్తున్నాను, నాతో పాటు తీసుకొస్తున్నాను. ఎంతవరకు ఇలాగా నాకు ఉంది కాబట్టి నాకు ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది, సోర్స్ ఉంది కాబట్టి నేను నా ఆఫీస్కి దింపించుకొని తీసుకొని వెళ్తాను. మిగిలిన నా ఫ్రెండ్స్ పిల్లలు, సొసైటీలో ఉన్న పిల్లలు, నా కజిన్స్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఒకరు ఫోన్లు చేసుకొని ఎక్కడ పంపకు అక్కడ పంపకు, చదువు ఎందుకు ఆపేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ పెట్టేసేయండి పాత రోజులు. 16 సంవత్సరాలకి పెళ్లి చేసేయండి ఆడపిల్లలకి అని, బెటర్. క్లోజ్ అయిపోతుంది 20 yearsకి మొత్తం క్లోజ్ అయిపోతుంది. అంటే ఎటే వెళ్తుంది అని అన్నది అర్థం కావట్లేదు. ఈరోజు మార్నింగే నేను వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఎగ్స్ అంటే ఇష్టము, ఎగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటుంది, ఇలా మాట్లాడుతుంది, ఈ టైంకి ఫోన్ చేసింది, ఇలా మాట్లాడింది. ఎవరు తీర్చలేరండి ఆ పెయిన్ని, ఎవరు తీర్చలేరు. మీ ఎమోషన్ అర్థమవుతుంది భావన గారు, ఎందుకంటే చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ చూసిన వాళ్ళు కానీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మేము అది చేయాలనిపిస్తుంది, వాడు కనబడితే వాడిని చంపేయాలన్నంత కోపం మీ కళ్ళలో కూడా కనిపిస్తుంది. ఆడంత సైకో అని కాలేజీలో అందరికీ తెలుసు. ఎందుకు యాక్షన్ ఎవరో ఒకరు అని తెలియాలి కదా, వాడిని తీసేయండి. లేకపోతే ఈ టైమింగ్స్లో వాడిని వేయొద్దు, నైట్ టైంలో వాడిని వేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయేమో, మనుషులు ఉన్న టైంలోనే వేయండి, టీం ఉన్న టైంలోనే వేయండి అని చెప్పుకోవాలి కదా. ఒక సైకో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి తెలుసు కదా, కనీసం ఆడింట్లో ఎవరో ఒకరికి తెలుసు కదా వీడు వెధవా అని చెప్పేసి, ఏదో ఒకటి ఫోన్ చేసో ఎవరికన్నా వీడి టైప్ ఉన్నాడని చెప్పేసి చెప్పాలి కదా. తల్లిదండ్రులకు తెలుసు కదా, ఫోన్స్ చెక్ చేయండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు. ప్రతి దాంట్లో ఇద్దరు ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, బయట కూడా ఎలా ఉంటారో చూడండి. రేపొద్దున మీ ఇంట్లోనే మీ అబ్బాయి ఇలా చేశాడు అని తెలిస్తే ఏం చేస్తారు మీరు? ఆ పనిష్మెంట్ మామూలుగా ఉంటుందా మీకు? అట్లీస్ట్ ఆ పేరెంట్స్ అన్నా వార్న్ చేయండి, వాడు సంజయ్ రావు ఉన్నాడు అలా చేశాడు, వాడు వెనకాల ఎవరున్నారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళన్నా బయటకు తీసుకురండి. వీడిని తెదవని మీకు తెలీదా? మీరే కదా పెంచారు, మీరే కదా చూస్తున్నారు, డైలీ యాక్టివిటీస్ చూస్తున్నారు వాడిని. ఫ్రెండ్స్లో ఉన్నా కూడా చెప్పేయండి, మన ఫ్రెండ్లో ఒకడు ఈ టైప్ ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, మనం చెప్పాలి. రేపు పొద్దున మీ చెల్లికే రావచ్చు, మీ పిల్లకే రావచ్చు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నవీన, మీకు పిల్లలు ఉన్నారా? ఆడపిల్లలా మగపిల్లలా? 2 మగపిల్లలు. చూసారా, మీరు ఎంత బాధపడుతున్నా మీకు భయం ఉండదు, బాధ ఉంటుంది. అది నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను. మగపిల్లల తల్లిదండ్రులకి బాధ ఉంటుంది తప్ప భయం ఉండదు. మాకు అలా కాదు. ఒక క్షణం ఒక స్కూల్లో వ్యాన్ డ్రైవర్ ఏం చేస్తాడో, ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరుంటారో ఎవరు వస్తారో అంత 24 hours కెమెరాలు పెట్టుకొని ఇంట్లో ఎంత చేస్తున్నా కూడా అయిపోతున్నాయి కదా. అంటే ఏంటి దీనికి, ఇంతేనా? ఇంకా మూవ్ ఆన్ అయిపోవడమేనా? ఈ రోజుకి సంజయ్ రావు ఇంకా అలాగే ఉన్నాడు. అట్లీస్ట్ పనిష్మెంట్ ఇవ్వండి వాడికి, ఒక కాలో చేయో తీసేయండి, ఇరిచేయండి. రైట్ హ్యాండ్తో చేసుకునేటట్టు అన్ని పనులు ఒక చేయి తీసేయండి. అది కూడా పబ్లిక్లో చేయండి, మాకు కనిపించేటట్టు. కనీసం భయపడతారు కదా. ఇంకోటి, మేము ఇలా ఏదో పని చేస్తుంటుంటే ఇంట్లో పేరెంట్స్ మీదకి వెళ్ళిపోతున్నారు, సిస్టర్స్ మీదకి, బ్రదర్స్ మీదకి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు అన్న భయం అన్నా ఇవ్వండి. కుర్రాళ్ళకి, బాయ్స్కి భయం ఉండాలి. అరే మా ఫ్యామిలీని టచ్ చేస్తున్నారు, మొత్తం అందరికి చూపించేస్తున్నారు. అంటే మేము తప్పు చేస్తే పేరెంట్స్ కి కూడా శిక్ష పడుతుంది అని చెయ్యాలి, పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు స్కూల్ పంపిస్తున్నావు, కాలేజీ పంపిస్తున్నావు, వాడు ఏంటో నీకు తెలీదా? వాడి క్యారెక్టర్ ఏంటో తెలియదు. వాడు లంచ్ ఏం తింటాడు, బ్రేక్ఫాస్ట్ ఏం తింటాడు, ఏ టైంకి ఏం తాగుతాడు, ఏం తింటాడు, ఏం పడుకుంటాడో తెలిసినప్పుడు వాడి మెంటాలిటీ, వాడి క్యారెక్టర్ తెలీదా నీకు? నువ్వు సొసైటీలోకి ఎలాంటి పంపిస్తున్నావు? అసలు చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టు, లేకపోతే బాధ లేకపోతే కౌన్సిలింగ్ దేనికో దానికి పంపించుకోవాలి. అంటే ఎక్కడ ఎండ్ ఏంటి అన్నది. నెక్స్ట్ ఇంకోటి అయితే మళ్ళీ ఇంకోటి. ఇప్పుడు ఇంతమంది క్యాండిల్స్ పట్టుకొని ఇంతలా చేసి అంత రోడ్ మీద అన్ని చేస్తున్నారు, చూస్తున్నాం. అది సాటిస్ఫైగా లేదు, అసలు ఎక్కడ అనిపించట్లేదు సాటిస్ఫైగా. ఇప్పుడు నేను ఏ అమ్మాయిని చూస్తున్నా రోడ్డు మీద, ఇప్పుడు నేను వెహికల్ వేసుకొని వచ్చాను ఇక్కడికి, ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వస్తున్నాను. అంటే అది భయం వేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఇంటికి వస్తుందా, ప్రాపర్గా క్షేమంగా ఇంట్లో చేరుకుంటుందా? అంటే నెక్స్ట్ ఎవరుంటారు ఇంకా? ఒకవేళ మా ఇంట్లో కాకపోయినా పక్కింట్లో అన్న, సొసైటీలో అన్న, రిలేటివ్స్లో అన్న, కజిన్స్లో అన్న, ఫ్రెండ్స్లో అన్న ఎంత ప్రొటెక్ట్ చేయాలి ఆడపిల్లల్ని? అంటే మగపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు?
వాళ్ళని గమనించండి, వాళ్ళ ఫోన్స్ చూడండి, వాళ్ళని ట్రాక్ చేయండి, అవసరమైతే ఒకరోజు సెలవు పెట్టి వాళ్ళని స్పై చేయండి. ఏంటి, ఎలా వెళ్తున్నారు, ఏ టైంకి ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, తిన్నంగా ఉన్నారా లేదా, అట్లీస్ట్ స్పై చేసుకోండి. మీ మనసు కన్నా తెలియాలి కదా, మాకు ఎదవలు ఉన్నారు, మాకు ఎదవలు పుట్టారు అని మీకు తెలియాలి కదా. అలాగన్నా చూసుకోండి, వాళ్ళని దండించండి, వాళ్ళని లోపల పెట్టుకోండి. ఇలా కాదు, ఇలా ఉండాలి, మన ఇంట్లో ఒక చెల్లి ఉంది, ఒక అక్క ఉంది, మన కజిన్స్ పిల్లలు ఉన్నారు అని అట్లీస్ట్ అదన్నా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు, ప్లస్ మళ్ళీ సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ చేశారు, అనలైజింగ్ టెస్ట్ చేశారు, ఇన్ని టెస్టులు చేశారు కదా, దాని గురించి ఏమంటారు? నాకు అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అంటే, మనం ఎవ్రీ 6 monthsకి మెడికల్ టెస్ట్ చేయించుకుంటాం కదండి, మన బాడీ ఎలా ఉంది అని. పాపం సంజయ్ రావుకి అది చేసి వాడికి ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. వాడికి ఎందుకు చేయాలి? వాడు ఇది అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ మా సాటిస్ఫాక్షన్ కన్నా వాడిని రోడ్ మీద తీసుకొచ్చి తన్నొచ్చు కదా. ఎందుకు టెస్ట్లు ఎందుకు చేశారు, ఏం చేయడానికి చేశారు కానీ అదన్నా చెప్పాలి కదా. ఇది చేయడానికి చేశాము, అవును వాడు వెధవ, వాడు మృగంలా చేశాడు. అంత టార్చరా, మరీ అంత టార్చరా, అంత పెయినా, రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది, కాలు ఇచ్చేసి చేతులు ఇచ్చేసి ఐస్లో ఏమో గ్లాసెస్ అన్ని గుచ్చి మరీ అంత మరీ అంత క్రూరమా అది. అది మనిషి కాదు అసలు, ఇంకా మనిషే కాదు. అన్ని సంవత్సరాల నుంచి వాడు ఎలా చేస్తున్నాడు, ఎలా సస్టైన్ అవుతున్నాడు, అక్కడ ఎలా జాబులు చేస్తున్నాడు అంటే ఈ లెక్కన కొన్ని వీడియోలు తీసి ఎంతమందిని టార్చర్ పెట్టాడు వాడు. నువ్వు ఇలా చేయకపోతే నేను ఈ వీడియో పంపిస్తాను బయటకి, ఇలా చేస్తానని ఎంతమందిని చేశాడు వాడు. అంటే ఏం చేస్తారు ఇవన్నీ తెలిసి అంటే ఎంతవరకు కొంతమంది పేరెంట్స్ గుండె పగిలి చచ్చిపోయేటట్టున్నారు ఆ జస్టిస్ వచ్చేసే వరకు ఆ అమ్మాయికి. నాకు 4 days నుంచి ఫుడ్ లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఎంత ఇంకా చిన్నది, ఇంకా ఎంత చదివిపించాలి, ఎక్కడ పంపించాలి అమ్మాయిని, నేను ఎంతవరకు చదివిపించాలి? వాళ్ళ బ్రదర్స్తో పంపించాలా, లేకపోతే మామలతో పంపించాలా, ఆ బాబాయ్లతో పంపించాలి, ఎవరితో పంపించాలి? ఎంతసేపు మదరు ఫాదరు ఎలా చూసుకుంటారండి? అంటే ఎలా చూసుకోవాలంటే వాళ్ళు ఉద్యోగాలు మానేసి పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది. ఎలా పోషించుకోవాలి పిల్లల్ని, ఎలా చూసుకోవాలి? స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, ట్యూషన్కి పంపించాలి, ట్యూషన్ తీసుకురావాలి, మళ్ళీ ఎవడో ఒకటి ఎదవచ్చి ఏదో ఒకటి చేస్తాడు, ఒక నిమిషం అటు ఉన్నా బాధపడాలి. మీ యొక్క ఆవేశం అర్థమవుతుంది భావన గారు. అంటే ఒక ఆడపిల్ల మదర్గా మీరు చెప్పారు, మగపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ బాధ అంత అర్థం కాదు, ఆడపిల్లల కన్నా వాళ్ళకి ఈ బాధ అంత బాధ ఉంటుంది, భయం ఉండదు. బాధ ఎంతవరకు ఇప్పుడు మీరు చూస్తారు, నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు నుంచి బాధపడుతూనే ఉన్నారు. అయ్యో ఏంటి ఇదే నా స్థానంలో నా చెల్లి కూతురో, నా ఫ్రెండ్ కూతురో, మా అక్క కూతురో, ఎవరో సొసైటీలో ఎవరో ఒక డాటర్, నాకు తెలిసిన వాళ్ళు. అప్పుడు మనకి వేరే దగ్గర జరిగింది కాబట్టి సరిపోయింది, మన దగ్గర లేదు. మన దగ్గర జరిగేటప్పుడు, పక్కింట్లో జరిగేటప్పటికి బాధ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఇంకొక భయం ఉంటుంది. అది మీకు ఉండదండి. మగపిల్లల పేరెంట్స్కి భయం ఉండదు. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది మీకు చెప్పలేము. ఇలా ఉంటుంది, లైక్ డెలివరీ పెయిన్స్ అంతే. ఇంకా చెప్పలేము ఆ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది. ఇంకా జెంట్స్కి అయితే అది కూడా ఉండదు. అంటే చూడడానికి బాగానే ఉంటారు, వీడు ఎలా ఉంటాడు అన్నది ఎలా తెలుస్తుంది? ఒక టీంనన్నా పెట్టండి, ఒక నెంబర్ ఇవ్వండి, లేదా వెపన్స్ ఇవ్వండి, నైఫ్లు క్యారీ చేయండి అని చెప్పండి. ఏదైనా అంటే ఇమీడియట్గా తీసుకొని ఏదో ఒకటి చేయండి అని చెప్పడం అంతే. అమ్మాయి అన్న అవర్స్ జాబ్ చేసి వర్క్ చేసి స్ట్రెయిన్ అయిపోయి పడుకుంది ఆ అమ్మాయి. ఆ దిక్కుమాల హాస్పిటల్లో కనీసం డాక్టర్స్కి ఒక రూమ్ కూడా లేదు, లాక్ వేసుకొని పడుకునే ఇది కూడా లేదు. ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో మరి. లాక్ వేసుకొని పడుకోవాలి కదా. ఒక అమ్మాయి ఒక రూమ్లో పడుకుంది, సెమినార్ రూమ్లో వెళ్ళి పడుకుంది. ఆ పడుకున్న వాళ్ళు చచ్చిపోయిన శవంతో సమానం. ఎవడొచ్చి ఏం చేసి డోర్ వేస్తున్నాడో ఎవరికి తెలుస్తుందండి? అంటే పడుకునేటప్పుడు కూడా పేరెంట్స్ నన్ను పక్కన కూర్చోమంటారా? ఒక ఆడపిల్ల పడుకుంది అనుకోండి, పక్కన కూర్చోమంటారా? మా అమ్మాయి పడుకుంది, మా అమ్మాయి లేచిన తర్వాత మేము లెగాలి, అప్పటిదాకా మా అమ్మాయిని మేము కాయాలనుకోవాలా? మీరు చెప్పండి, ఏం చేయమంటారు? ఏమైనా అమ్మాయి జాబ్ చేస్తుంది, ఎవరైనా పక్కన సెక్యూరిటీని పెట్టాలా? పడుకున్న అమ్మాయి ఎలా పడుకుందా అని చెప్పేసి? మీ క్వశ్చన్కి ఏవి నా దగ్గర ఆన్సర్ లేవు భావన గారు, ఎందుకంటే మీ బాధ అర్థమవుతుంది నాకు. అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఇలాగా. ఈ యొక్క కోల్కతా ఇన్సిడెంట్ మీదే ఎందుకు ఇంత మనం చాలా ప్రభావితం చూపిస్తుంది ప్రతి ఒక్కరి పైన, మీతో పాటు నాతో కూడా అందరిపైన దీని యొక్క ప్రభావితం అనేది చాలా ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే ఆవేదన అట్లా బయటకు వచ్చేస్తుంది, మీ మాటల్లో బాగా అర్థమవుతుంది నాకు. మామూలు టార్చర్ పెట్టాడా అండి? అంత టార్చరా? ఆ పిల్ల చిన్నది, మరి అంత 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 మృగమా? ఒకేసారి చంపేసినా కూడా అయిపోతుంది కదా. ఓకే, రేప్ చేసావు, నువ్వు ఎంజాయ్ చేసావు, చంపేయి. కొంచెం రేప్ చేసావు, నీ సాటిస్ఫై అయ్యావు, అప్పుడు వదిలేయి. ఐదర్ చంపేయి లేకపోతే రేప్ చేయి. కానీ ఏంటి అంత టార్చరా? మనకి చిన్న దోశలు వేసినప్పుడు చిన్న కాలుతోనే సుర్రం అంటది, వెంటనే ఇబ్బంది పడిపోతాము. అదే మన పిల్లలకు కాలుతుందేమని చెప్పేసి వాళ్ళని రానియము, అంత బాగా చూసుకుంటాము. అది ఏంటండి అంత అంతలానా? సో భావన గారు ఫైనల్గా ఏం చెప్తారు? జస్టిస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం, అభయకు కూడా జస్టిస్ రావాలని, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మంచి జస్టిస్ రావాలని పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఏంటంటే చాలామంది మా అమ్మాయి కోసం ధర్నాలు చేస్తున్నారు బయట, వాళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళే, అంటే వాళ్ళ కూతుర్ని కోల్పోయినా కూడా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళే, పోరాడండి మా అమ్మాయికి జస్టిస్ వచ్చే వరకు అని కూడా చెప్తున్నారు. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్తారు?
రావాలి జస్టిస్. మేము కూడా అది వెయిట్ చేస్తున్నాను. అవి వచ్చేది కూడా కొంచెం సాటిస్ఫైగా ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ అమ్మాయి కోసం అంత పెయిన్ తీసుకుని వాళ్ళ అమ్మ మాట్లాడే ఇంటర్వ్యూలో అయితే ఈరోజు నా కూతురు అమ్మ అమ్మ అని ఏడ్చుంటుంది, వాడు టార్చర్ పెట్టేటప్పుడు అని అంటుంది. ఖచ్చితంగా అరుస్తుంది. మరి వాడు అమ్మాయి నోట్లో అవన్నీ పెట్టారు కాబట్టి హోప్ ఫర్ ద గుడ్. రావాలి జస్టిస్. సో వెయిట్ చేద్దాం మేడం. మీతో పాటు మేము కూడా అభయకి మంచి జస్టిస్ రావాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీలింగ్స్ మా సుమన్ టీవీకి వచ్చి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.